తీవ్ర తుపాను మొంతా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సహాయ చర్యలు చురుగ్గా కొనసాగిస్తున్నారు. తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా మత్స్యకారులకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలను అలర్ట్ చేశారు. ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కొండ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. గుంటూరు నగరంలో మొత్తం 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 21 పునరావాస కేంద్రాల్లో 1318 మందికి ఆశ్రయం కల్పించామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. గుంటూరు నగరంలోని పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గంలో ఈదురుగాలులు మొదలయ్యాయి. కేసరపల్లి శివారు చెంచుల కాలనీ పాకల్లో నివసిస్తున్న 21 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వెంకట్రావు బాధితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని తనయాలి పరిసర గ్రామాలకు వెళ్లే బ్రిడ్జిపై నీరు పారటంతో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి పరిశీలించారు.